అందరికీ నమస్కారం. శివసేన ఛానల్‌కి స్వాగతం. బయట ఉధృతంగా వర్షం కురుస్తున్న రాత్రి 10 గంటల వేళ ఎంత తలుపులు బెడాయించుకున్నా సరే చలిగాలి ఎలాగో దారి చేసుకొని లోపలికి ప్రవేశించి శరీరాన్ని పులకరింపచేస్తున్న సమయాన వెచ్చదనం కోసం లైట్ వేసుకొని కంఠం వరకు దుప్పటి కప్పుకొని బల్ల ముందు కుర్చీలో కూర్చొని భార్య ఇందిరప్రియ రాసిన ఉత్తరాన్ని ఆరోసారి చదువుతున్నాడు నిరీక్షణ్ రావు. నిరీక్షణ్ రావు ఇందిరాప్రియను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. అసలు పెళ్లి కాకముందు అతనికి ప్రేమంటే ఏంటో కూడా తెలియదు. అతను గొప్పవాడు కాదు. గొప్ప ఊహలు కూడా లేవు. ఉర్రూతలు లేవు. అతను సంపాదించుకునేది కేవలం 170 రూపాయల జీతం మాత్రమే. పెళ్లి కాకముందు ఆ జీతం అతనికి సరిపోయేది కాదు. సిగరెట్లకు, కాఫీలకు, సినిమాలకు చాలా భాగం తగలేసేవాడు. భోజనానికి మాత్రం డబ్బు చాలక హోటళ్లలో పద్దులు పెంచేవాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. అన్నలు తమ్ముళ్ళు కూడా లేరు. ఇక అక్క చెల్లెళ్ళు కూడా లేరు. ఏకాకి అన్నమాటే కానీ ఏకాకిగా బతకటంలో సుఖం దుఃఖం అతన్ని ఏమీ స్పందించలేదు. అతను జీవితాన్ని నిర్వికారంగా గడిపాడనే చెప్పుకోవచ్చు. ఇంతలో ఇతనిలా ఉంచటం పొరపాటని ఏ పెళ్లిళ్ల పేరయ్యకో ఆలోచన స్ఫురించినట్లు పట్టుపట్టి సంబంధాలు చూపించి చివరికి ఒకటికి హాయి పరిచాడు. పెళ్లిళ్ల పేరయ్య ప్రసాదించినటువంటి ఇందిరప్రియ ఆమె అర్ధాంగిగా తన గృహంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే ఎన్నాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నాను కాను అని ఎంతగానో బాధపడ్డాడు నిరీక్షణ్ రావు. అతని జీవితానికి అర్థం, నిర్వచన, వెన్నెల, తేజస్సు అన్నీ ఏర్పడ్డాయి. ఆమె ప్రేమలో, ఆమె లాలనలో, ఆమె ఆకర్షణలో, ఆమె ప్రభావంలో, ఆమె మంచితనంలో, ఆమె గాంభీర్యంలో, ఆమె శృంగార వాహినిలో, ఆమె కుమ్మరించినటువంటి పులకరింతలతో నూతన రస జగత్తులో మునిగిపోయాడతను. తన స్నేహితుల్ని, పాత అలవాట్లన్నీ విస్మరించాడనే చెప్పుకోవచ్చు. ఇందిరాప్రియ అతనికి కొత్త గుణపాఠాలు నేర్పించింది. అతనికి ఒక ఆకృతిని ఏర్పరిచి పుష్టిని కలగజేసింది. అతని అదృష్ట కవాటాలను సుతారంగా తెరిచింది. మైకంలో అతని కళ్ళు మూసుకొని పోయాయి. అయితే అది మంచి మైకమే. అవి మంచి మూతలే. అతను పొదుపు నేర్చుకున్నాడు. సంపాదించుకునే కాసిని రూపాయలతో అతనికి ఏ వేళలో ఏ ఏ అవసరాలు కావాలో అవన్నీ సుఖంగా అమరుతున్నాయి. మొదట అతనిలోని మార్పును చూసి స్నేహితులు ఎంతగానో పరిహసించారు. అతను చిరునవ్వు నవ్వి జవాబు చెప్పకుండా ఊరుకునేవాడు. క్రమంగా స్నేహితుల్ని విందుకు పిలవటం అతను ప్రారంభించాడు. ఆ విందుల్లోని రుచి చూసి, నిరాడంబరత్వం వడ్డించే వ్యక్తిలోని రమణీయతను చూసి వారు అతని అదృష్టానికి ఈర్ష్యపడ్డారు. అతనికి ఆమెతో గడిపిన ప్రతిరోజు గుర్తుంది. ప్రతి నిమిషము, ప్రతి స్పర్శ, ప్రతి చర్య గుర్తున్నాయి. చల్లటి ఆమె ఒడి, ఆశ్రయమిచ్చే ఆమె హృదయము, తనలో కలిపేసుకునే ఆ మృదు హస్తాలు, మధుర దీవెనల వంటి ఆమె నిట్టూర్పులు, గాఢ నిద్ర వంటి పరిష్వంగాలు. ఈ ప్రవాహంలో అతను బాగా కూరుకుపోయాడనే చెప్పుకోవచ్చు. ఆమె అతన్ని నీరు అని ముద్దుగా పిలుస్తుంది. ఏకాంతంగా ఉన్నప్పుడు 1000 కోయిలలు పూసినట్లుగా, అసంఖ్యాకమైన శహనాయిలు మోగినట్లుగా ధ్వనిస్తూ ఉంటుంది ఆ పిలుపు. ఒకరోజు ఆమె వడిలో తల పెట్టుకొని అతను పడుకొని ఉన్నాడు, పందిరి మంచం మీద. ఆ పందిరి మంచం ఆమె అడుగుపెట్టాక కొనిందే. అంతకు పూర్వం అతను చాపా దిండుతో సరిపుచ్చుకునేవాడు. నీరు అంది ఇందిరాప్రియ అతని వెంట్రుకలను సవరిస్తూ. ఇంత అనురాగంగా ఉండటం మంచిది కాదు సుమా అని అంది. ఒక్కసారిగా తను ఉలిక్కిపడ్డాడు. తలెత్తి ఆమె ముఖంలోకి చూసేసరికి ఒత్తైన కనుబొమ్మల కింద చేపల సాగిన నల్లటి నయనద్వయం లేలగా తడిసినట్లుగా కనిపించింది. ఇందిరప్రియ, ఎందుకలా ఉన్నావు అని అన్నాడతను ఆతృతగా. అలా పిలవటమే అతనికిష్టం. తన చేతులు ఆమె కంఠం చుట్టూ వేసి ఆమె ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా లాక్కున్నాడు. చెప్పు, ఎందుకు అలా అన్నావు? నేనెప్పుడూ వినలేదు ఇలాంటి అపశృతి. చెప్పు అని అన్నాడు. ఎంత అనురాగం ఉంటే ఎప్పుడైనా సరే నాకేమైనా కీడు జరిగితే నువ్వేమైపోతావు?
ఆమె కంఠం ఒక్కసారిగా చెల్లించింది. ఓహో, వద్దు. అలాంటి మాటలు రానివ్వకు నీ నోటి వెంట. అమంగళం పలకకు. నేను ఊహించలేని విషయాలు నాకు సూచించకు. అతడు ఆమె ముఖాన్నే వదిలి ఒడిలో తలదాచుకొని పసి పిల్లాడిలా అల్లాడిపోతున్నాడు. అననులే అని అంది ఆమె ఓదారుస్తున్నట్లుగా. కొన్ని క్షణాలు మౌనంగా ఊరుకొని, ఇంత ప్రేమ కురిపిస్తున్నావు కదా, నాకెప్పుడైనా అన్యాయం చేస్తావా? పొడిగా అడిగింది. అంటే? అతడు సరిగ్గా అర్థం కాక అడిగాడు. మగాడివి కదా, మనసు మారితే? పర్వాలేదు, మారదు మారదు ఇందిరప్రియ అని గట్టిగా అరిచాడతను. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అలాంటి పని చెయ్యను. కోపం వద్దు. మీ మీద నాకెటువంటి అనుమానమూ లేదు. కానీ విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అందరి ఆడవారి లాంటి దాన్ని కాదు. ఈ విషయంలో నాకు ఉన్నంత స్వార్థం ఎవ్వరికీ ఉండదు. అలాంటి విపరీతం జరిగితే నా శవమే నీకు మిగులుతుంది అని అంది. అబ్బా, ఏంటి నువ్వు? ఎన్నడూ లేనిది ఏంటి ప్రసంగం? నేనిక వినను ఇందిరప్రియ. మళ్ళీ ఆమె అతన్ని మరింత దగ్గరగా తీసుకొని ఓదార్చి అనునయించింది లాలింపుగా. ఇప్పుడు అప్పుడు నువ్వు నా అసలైన మనిషివి, నా తోడువి అని అంది. అంత అన్యోన్యంగా వేగంగా రోజులు నెలలు గడిపేశారు. అలా కాలం జరిగిపోతూ ఉంది. రోజులు నెలలు ముందుకు నడిచాయి. ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది ఇందిరప్రియకు తండ్రి దగ్గర నుంచి. ఆయనకు ఒంట్లో అస్వస్థతగా ఉందని, కూతుర్ని చూడాలి అని ఉంది. ఒక్క రోజులో నువ్వింటికి తిరిగి రాకపోతే ఏం జరుగుతుందో చూడు అని అన్నాడు అతను ఉక్రోషంగా. ఆమె దిగులుగా నవ్వి, అంత పెద్ద గడువు పెట్టారే మీరెంత కఠినులు అని అంది. ఆమె వెళ్ళిన తర్వాత అతనికి రోజుకొక యుగంగా చికాకుగా దారుణంగా గడిచింది. పెళ్లి కాకముందు తనలో ఎంత వ్యామోహం, కామం ఉన్నాయని అతనికే తెలియదు. ఓ, నేనెంత పిపాసిని, నాలో ఎంత ప్రేమ ఉంది, నేను ఎంత జ్వరపీడుతుని. అతనిప్పుడు ఆశ్చర్యపోయాడు. ఒకరి మీద ఒకరికి గల తృష్ణ, మమత, తీపి, ఒకరి యందు ఒకరికి గల అవసరం, ఆ తోడులో దొరికే చల్లదనం, వెచ్చదనం, ఒకరి మీద ఒకరికి గల అధికారం, ఆ ఎడబాటులు అన్నీ అతనికి తెలిసొచ్చాయి. మొదటి వారం 10 రోజుల కల్లా వచ్చేద్దాం అనుకున్న ఇందిరప్రియ తండ్రికి అస్వస్థత చేకూరకపోయేసరికి తన ప్రయాణాన్ని ఒక్కొక్క రోజుని పొడిగించసాగింది. ఏ రోజుకా రోజు ప్రయాణమయ్యేది. రేపు బయలుదేరుతున్నాను అని ఉత్తరం రాసేది. మళ్ళీ వాయిదా. ఈ ఉత్తరాలతో వాయిదాలతో అతను పులకరిస్తూ హతాశుడవుతూ వచ్చాడు. నిరీక్షణ, నిరాశల మధ్య అతను నలిగిపోయాడు. ఇలా మొత్తం 19 రోజులు గడిచిపోయాయి. మీరు ఇన్ని రోజులు ఆలస్యం చేసినందుకు కోపం వచ్చింది కదూ. ఏం చెయ్యను? నాన్న పరిస్థితి ఏ క్షణానికా క్షణం ఆందోళనగా ఉంది. అయినా సరే ఇక ఉపేక్ష చెయ్యను. మొన్న పుట్టినరోజు, అదే మనమిద్దరం ఏకమైన రోజు. తూర్పున తొలురేఖలు విచ్చుకునేసరికి నీ బాహుబంధంలో ఉంటాను. నా మీద కోపగించటానికి నువ్వు పెదవులు విప్పబోతావు. నేను విప్పనివ్వను కదా. నిజమే, నేను తప్పు చేశాను మహానుభావా. నీ ఇష్టమైన శిక్ష విధించు. నీ ఇష్టం. ఎంత కష్టమైనదైనా సరే అనుభవిస్తానన్నాను కదా. వచ్చేస్తాను. ఇకెప్పటికీ నిన్ను విడిచి వెళ్ళను కదా. ఇట్లు ముద్దులతో నీ ప్రియ. ఈ ఉత్తరం చదువుకుంటూ ముగ్ధుడవుతూ పులకరిస్తూ మైమరుస్తూ నిమిషాలు గడుపుతున్నాడు నిరీక్షణరావు. ఆ రోజు రాత్రి మెల్లగా 11 గంటలు దాటింది. బయట వర్షం తగ్గుముఖం పట్టకపోగా క్షణక్షణానికి ఉధృతం కాసాగింది. చలి ఎక్కువగానే ఉంది. అతనికి నిద్ర రావటం లేదు. అయినా దుప్పటి ముసుగు పెట్టుకొని పడుకుందామని ఉత్తరం డ్రాయర్ సరుగులో పెట్టి లేచి లైట్ ఆర్పేద్దామని గోడ దగ్గరికి వచ్చి చూస్తే తలుపవతల ఎవరో దగ్గినట్లుగా చప్పుడైంది. అతను ఆశ్చర్యచకితుడై అక్కడే నిలబడిపోయాడు. ఇంత వర్షంలో తడుస్తూ తమ వీధి గుమ్మంలో ఎవరు కూర్చున్నారబ్బా? దారిని పోయేవారా? ఆ చీకట్లో తీవ్రమైన వానలో తడుస్తూ ఎంతసేపటి నుంచి కూర్చున్నారో అతనికి చూద్దాం అన్న కుతూహలం కలిగింది. ఒక్క నిమిషం ఆలోచించి తలుపు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా గడియ తీశాడు. వెంటనే బయట నుంచి వచ్చిన గాలి ఒత్తిడికి తలుపులు 2 వేగంగా తెరుచుకున్నాయి. ఈ శబ్దానికి ఉలిక్కిపడి చూరు కింద తడుస్తూ
వీధి గుమ్మం మెట్టు మీద కూర్చున్నటువంటి మనిషి చటుక్కున తల తిప్పి చూసింది. ఆమె 20 నుంచి 22 ఏళ్ల యువతి. ఎంత చూరు కింద కూర్చున్నా సరే వాలుగా పడుతున్న వర్షానికి తడిసి ముద్దయిపోయి ముడుచుకొని కూర్చొని చలికి గజగజమని వణికిపోతుంది. వెనుతిరిగి చూసినప్పుడు ఆమె కళ్ళల్లో ఉలికిపాటు, దేనత్వం, బాధ గోచరించాయి. తలుపు తీయగానే లోపలికొచ్చిన జల్లుకు అతను కూడా తడవసాగాడు. ఆ సమయంలో ఒంటరిగా చీకట్లో చిక్కుకొనిపోయి ఉన్నటువంటి స్త్రీని చూసి అతనికి జాలేసింది. లోపలికి రండి అని అన్నాడు. అప్రయత్నంగా ఆమె సభ్యతకు లేచి నిలబడి ఎందుకులేండి, ఎక్కడే గడిపేస్తాను అని అంది వణుకుతున్న కంఠంతో. పర్వాలేదు, వర్షం ఇప్పుడప్పుడే తగ్గే సూచనలు లేవు. ఎంతసేపని తడుస్తారు? రండి లోపలికి అని అన్నాడతను మర్యాదగా. ఒక్క నిమిషం ఆమె ఏం ఆలోచించుకున్నదో ఏమో కానీ తలూపి లోపలికొచ్చి నిలబడింది. జల్లు లోపలికి పడుతూ గదంతా తడిసిపోతుంది. ఇక చేసేది ఏమీ లేక అతను తలుపులు మూసి గడియవేసి ఆమె వైపు చూశాడు. కట్టుకున్న దుస్తులు తడిసిపోయి ఒంటికి అతుక్కొని ఆరోగ్యంగా ఎదిగిన ఆమె శరీరం బహిర్గతమవుతూ విద్యుత్ వెలుగులో మెరుస్తూ కనిపించగానే అతని మేను ఒక్కసారిగా గగురు పొడిచింది. జుట్టు తడిసిపోయి అక్కడి నుంచే నీళ్లు కారుతూ భుజాల మీదకు, కంఠం మీదకు, హృదయం మీదకి పడుతూ ఉన్నాయి. ముఖం అందంగానే ఉంది, కానీ మనిషిలో ఏమీ ప్రత్యేకత లేదు. అయినా నిమిషకాలం ఆ దృశ్యం, ఆమె యవ్వనం అతని అప్పటి మనస్తత్వానికి అనుగుణంగా మారి అతన్ని రెచ్చగొట్టాయి. అతని ఒంట్లో నుంచి ఆవిరి వచ్చినట్లుగా అయింది. ఎవరు మీరు? ఈ వర్షంలో అసలు ఎలా చిక్కుకున్నారు? తనని తాను సంభాళించుకునేందుకు ప్రయత్నిస్తూ అడిగాడు. ఆమె ఇంకా చలికి వణుకుతూనే ఉంది. తలెత్తి అతని ముఖం కేసి చూసి మళ్ళీ వెంటనే దించేసుకుంటూ, ఈ పక్క వీధిలో ఒకరింట్లో వంట చేస్తాను. ఇంటికి బయలుదేరేసరికి చినుకులే కానీ వర్షం పడటం లేదు. సరిగ్గా మీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి పెద్ద పెట్టున వర్షం వచ్చేసింది. అప్పట్నుంచి ఎక్కడే కూర్చుండిపోయాను అని అంది నెమ్మదిగా. అతను సహజంగా కొంత గాబరా మనిషి. గాలివానలో చిక్కుకుపోయిన అపరిచిత స్త్రీ తన ఆశ్రయం. ఆ సమయంలో తర్వాత ఎలా కొనసాగించాలో అతనికి స్ఫురించలేదు. తనిప్పుడు ఏం చెయ్యాలి? కనీసం 2-3 గంటలైనా సరే ఆమె తన ఇంట్లో గడపాలి. ఆ తర్వాతైనా అర్ధరాత్రప్పుడు ఇంటికి ఎలా వెళుతుంది? తమ ఇల్లు 2 గదులు. ఒకటి ఈ గది, రెండవది వంటిల్లు. ఆ రెండిట్లో తాము సరిపెట్టుకోవాలి. అన్నిటికంటే ముందు ఈ తడిసిన బట్టలతో ఆమెను ఎక్కువసేపు ఉంచటం భావ్యం కాదు. ఇందిరప్రియ చీర తీసి ఆమెకు ఇవ్వాలి అని అనుకున్నాడు. తన భార్య చీర ఆమె కట్టుకోవటమా? అతని శరీరం గగురు పొడిచింది. వంటి మీద ఏదో పాకినట్లుగా అయింది. అయినా ఇంట్లోకి పిలిచి ఆదరించినప్పుడు ఆ కొంచెం సహాయం చేయటం తన కనీస ధర్మం. ఎన్నున్నాయి? మొత్తం అన్నీ కలిపి ఆమెకున్న చీరలు చాలా తక్కువ, పొదుపరి కాబట్టి వాటితోనే సర్దుకుంటూ నిశ్చింతగా కాలక్షేపం చేస్తుంది. పెట్టెలో ఉన్నది జరి అంచు లేత ఆకుపచ్చ వెంకటగిరి నేత చీర. ఆమెకు నేత చీరలంటేనే మక్కువ ఎక్కువ. వాటి అందం వేటికి రాదు అని అంటుంది. సిల్క్సు, టెర్లిన్లు అస్సలు సరిపడవు. 2 నెలల క్రితం ఆమె జన్మదిన కానుకగా ఈ చీర కొనిచ్చాడు. ఒక్కసారి మాత్రమే కట్టుకొని భద్రంగా దాచేసుకుంది. ఒక్క నిమిషం ఆ చీరను తాకే ముందు సంకోచించాడు. మళ్ళీ మనసు దృఢపరుచుకొని చేత్తో అందుకున్నాడు. చెయ్యి వణుకుతూ ఉంది. తడబడుతున్న కాళ్లతో ఆమె దగ్గరికి నడిచి వచ్చాడు. ఆ తడిసిన బట్టలు మార్చుకొని ఈ చీర కట్టుకోండి అని అన్నాడు. గొంతు తడపడింది. అయ్యో, ఇప్పటికే ఎంతో శ్రమ తీసుకున్నారు. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టలేను. చీర వద్దండి, కాసేపు ఇలానే గడిపి వెళ్ళిపోతాను అని అంది. ఆహా, అలా కాదు. ఎంతసేపని తడి బట్టల్లో ఉంటారు? మొహమాట పడకండి, ఆ గదిలోకెళ్ళి బట్టలు మార్చుకోండి అని అంటూ అతను బలవంతం చేశాడు. ఆమె ముఖంలో తొట్రుపాటు స్పష్టంగా కనిపించింది. ఆ పరిస్థితి ఆమెకు ఏమీ సుఖంగా లేదు. అయినా ఎంతవరకు వచ్చాక చేసేదేమీ లేదు కదా. కృతజ్ఞతాపూర్వకంగా అతని వంక చూసి చీర అందుకుంటూ మీ వాళ్ళు లేరా అని అడిగింది. అతని ముఖాన రంగు పులిమినట్లుగా అయింది. పుట్టింటికి వెళ్ళిందని చెప్పాడు.
అతని కళ్ళల్లోకి ఒక్కసారిగా ఆమె చూసి చీరతో వంటగది వైపు వెళ్ళి లోపలికి పోయాక తలుపు దగ్గరగా మూసుకుంది. 5 నిమిషాలు గడిచిన తర్వాత తలుపు తెరుచుకొని యువతలికి వచ్చింది. లేత ఆకుపచ్చ రంగు చీర అతనికి ఎంతో ఇష్టం. జాకెట్ లేదు. పమిటను హృదయం నిండుగా 2 భుజాల మీదుగా కప్పుకుంది. ఆ స్థితిలో తన భార్య నిలిచి ఉంటే ఏం చేసేవాడు? చలించే మనసుతో ఆమె అందాలను చూడటానికి తాపత్రయపడుతున్న తను ఆమె తన వైపు చూడటంతో సిగ్గుపడి ముఖం తిప్పుకొని నిమిషాల వ్యవధిలోనే నేనంత భయంకరంగా తయారయ్యానని తనను తాను నిందించుకున్నాడు. తను ఒక సుగుణాల రాశికి అంకితమైన వ్యక్తి. తన వాంఛలు, ఉద్రేకాలు, ఉప్పెనలు ఒక వ్యక్తికే పరిమితమవుతుంది. ఇలా ఇతర ఆకర్షణలకు గురై తన మనస్తత్వపు శిఖరాలకు కళంకం ఆపాదించుకోకూడదు. అతను ఒక మూలన పడున్నటువంటి చాప తీసుకొచ్చి ఆమె చేతికిచ్చాడు. చూడండి, ఇది పరుచుకొని వర్షం వెలిసే వరకు ఆ గదిలో కాలం గడపండి అని అన్నాడు. ఆమె తలూపి చాప అందుకొని పోబోతూ ఉంటే, చూడండి, వంటగదిలో మిమ్మల్ని పడుకోబెడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఆమె చిన్నగా నవ్వి, పర్వాలేదండి, నేను వంట మనిషినేగా, అలవాటే అని అతని కళ్ళల్లోకి చూసి వెళ్ళిపోయింది. అతను అప్రభదుడై నిలబడిపోయి నిట్టూర్చి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ తన మంచం దగ్గరికి వచ్చాడు. అది పందిరి మంచం. పెళ్ళయ్యాక ఇందిరప్రియ తను కలిసి బజారంతా తిరిగి మోజుపడి కొనుక్కున్నారు. ఇందిరప్రియ ఉంటే ఆ మంచం మీద తెల్లటి మల్లెపువ్వు లాంటి దుప్పటి దానిని పరిచి ఉంచేది. మడత నలగటం కానీ మాసిపోవటం కానీ జరగలేదు. ఇప్పుడు దుప్పటి నలిగి మాసింది. మంచం మీద కూర్చొని వెనక పట్టెకు ఆనుకొని ఉన్నాడు. ఈనాడు తాను చేసిన పని ఎలాంటిది? తూర్పు రేఖలు విచ్చుకోకముందే వస్తాను అని అంది తన భార్య. ఆమె వచ్చి ఇంట్లో ఈ కొత్త మనిషిని చూస్తే వేరే ఏమైనా ఉందా? ఏమని సమాధానం చెప్తాడు? ఎలా సమర్థించుకుంటాడు? ఈలోపునే ఆమెను సాగనంపేయాలి. వర్షం వెలిసిన ఉత్తర క్షణంలో ఇక్కడి నుంచి పంపించేయాలి. అర్ధరాత్రైతే అవుగాక, అంతగా అయితే తను కూడా ఆమెతో ఇంటి వరకు తోడు వెళ్ళి దింపొస్తాడు. వెనక్కి జారగిలపడి కళ్ళు మూసుకున్నాడు. రాను రాను అతని మనసులో ఏవేవో ఆలోచనలు సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి. చచ, తనలో ఎందుకింత నీచత్వం అని అనుకుని ఆ ఆలోచనల్ని పారద్రోలుదామని ఇందిరప్రియను తలచుకుంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడే కానీ నిద్రపోవటం అతనికి చేత కాలేదు. కోరిక నొరగలు కక్కుతుంది. ఒక వైపు నుంచి నీరసం, మరొక వైపు నుంచి ఆవేశం అతన్ని చుట్టుముట్టేస్తున్నాయి. అతను లేచి నిలబడ్డాడు. కంటి ముందు ఏవో చక్రాల్లా కదులుతూ ఉన్నాయి. అడుగులు తూలుతున్నాయి. దగ్గరగా మూసి ఉన్నటువంటి వంటింటి తలుపులను తెరిచాడు. ఆమె లైట్ ఆర్పి పడుకోలేదు. చాప మీద ఒక చెయ్యి తల కింద పెట్టుకొని ఒక పక్కకు ఒత్తిగిలి నిద్రపోతుంది. అతను ఆమె దగ్గరికి నడిచాడు. అతనికి కావలసింది ఆమె అందం కాదు, ఆమె మాత్రమే. ఆమె కళ్ళు తెరిచి అతన్ని చూసి ఏదో అనబోయింది. కానీ అతను ఆమెకు అవకాశమే ఇవ్వలేదు. ఆమె అతన్ని వదిలించుకోవటానికి అశక్తురాలు అయిపోయింది. అసలు ప్రయత్నమే చెయ్యలేకపోయింది. అతను వగరస్తూ కంపిత స్వరంతో అంటున్నాడు, నువ్వు నాకు కావాలి, అడ్డు చెప్పకు అని. అతని అనుభవం ముందు, గడుస్తుతనం ముందు దాసోహమని ఆమె భాగస్వామిగా మారిపోయింది. కఠిన నేల, కఠినత్వపు జల్లు అనే చల్లదనం అతను తట్టుకోలేకపోయాడు. ఇక్కడ కాదు అని అంటూ లేచి నిలబడి ఆమెను అవలేలగా ఎత్తుకొని ముందు గదిలోకి వచ్చి మంచం దగ్గరికి తీసుకెళ్లాడు. నిరీక్షణరావు కళ్ళు తెరిచి చూసేసరికి మంచం మీద తను ఒక్కడే పడుకొని ఉన్నాడు. ఒక్క క్షణం పాటు జరిగినదంతా అతనికి కలగా తోచింది. కర్మ, కల కాదిది, నిజమే. ఆమె ఏమైంది? గదిలో చీకటిగా ఉంది. లేచి చీకట్లో తడుముకుంటూ గోడ దగ్గరికి వెళ్ళి స్విచ్ వేశాడు. తాగుబోతువాడి కళ్లకు కనిపించినట్లుగా మసకగా కనిపించింది ఆ దృశ్యం. తను లేచొచ్చిన పందిరి మంచం మీద కుప్పగా పడి ఉంది వెంకటగిరి నేత చీర. గదిలో వాతావరణంలో ఏదో మార్పు కనపడింది. అది సరిగ్గా బోధపడని మార్పు. ఆమె ఎక్కడా కనిపించలేదు. వంటింట్లోకి వెళ్ళి చూశాడు. చాప చుట్టబడి ఓ మూలన ఉంది.
దండం మీద ఆమె ఆరేసుకున్న తడి దుస్తులు కనిపించలేదు. ఆమె వెళ్ళిపోయినందుకు అతనికి నిశ్చింతగానే ఉంది. కానీ జరిగిన పనికి కుమిలిపోతూనే మంచం మీదకి వచ్చి కూర్చున్నాడు. ముళ్ళ మీద కూర్చున్నట్లుగా అనిపించింది. చెంగున లేచి కూర్చున్నాడు. తల తిరిగిపోతుంది. ఎప్పుడో చల్లబడిన రక్తం నీరుగా మారింది. పశ్చాత్తాపం మీదపడి వికృతం చేస్తుంది. అన్యాయం జరిగిపోయింది. నేను కోల్పోయిన అర్హత తిరిగి రాదు. ఓ మహా ప్రేమమూర్తికి, అనురాగ రాశికి అన్యాయం జరిగిపోయింది. అతని కళ్ళ నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఎదురుగా అద్దంలో అతని ప్రతిరూపం కనపడింది. చూడు, నీలో నుంచి మంచితనం వెళ్ళిపోయింది. లోకంలోని విశృంఖల వాదులు నన్ను చూసి నవ్వనే కాక వ్యసనాలను అభిరుచులుగా భావించేవాళ్ళు నన్ను వెక్కిరించని ఈ లోపం పోడదు అంతే. ఒకసారి భోజనానికొచ్చిన స్నేహితులు గబగబా వచ్చి మంచం మీద కూర్చున్నారు. వాళ్ళ ముందు ఇందిరప్రియ ఏమీ అనలేదు. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక, చూడండి, స్నేహితుల్ని అవశ్యం గౌరవించి మర్యాద చేయవలసిందే. కానీ దానర్థం సరాసరి తీసుకొచ్చి మంచాలు ఎక్కించటం కాదు. ఈ మంచానికి ఓ విలువ ఉంది. మా నాన్న మనింటికి వచ్చిన దీని మీద ఆయనకు పక్క వేయటానికి నా మనస్సు అంగీకరించదు. మృదువుగానే మందలించి ఆ దుప్పటి తీసేసి పక్కని శుభ్రంగా దులిపి మరొక ఇస్త్రీ దుప్పటిని వేసింది. ఆ మంచం చూస్తుంటే ఇప్పుడు ఏడుపొచ్చింది. మంచం మీద రాశిగా పడి ఉన్న అర్ధాంగి, మడత నలిగిన చీర అతని గుండెను ఎవరో నలిపినట్లుగా అయ్యింది. అప్రయత్నంగా అతని చూపు టేబుల్ మీద గడియారం మీదకు మళ్ళింది. తుళ్ళిపడ్డాడు. 4 దాటింది. భార్య రాసిన ఉత్తరం జ్ఞాపకమొచ్చింది. అతని ముఖం పాలిపోయింది. శరీరమంతా చెమటలు కమ్మేశాయి. ఒక్క నిమిషం ఆ దశలో ఉండి గబగబా వెళ్ళి బయట తలుపు గడియ పెట్టాడు. అల్మరా నుంచి ఎలక్ట్రికల్ ఐరన్ని తీశాడు. దాని ప్లగ్ పిన్ను ప్లగ్గులో ఉంచి వేడెక్కేదాకా గదిలో ఉన్మాదిలా అటూ ఇటూ తిరిగాడు. బయట వర్షం ఆగిపోయింది. సర్వత్రా నిశ్శబ్దంగా ఉంది. కానీ అతని మనసు నిండా మాత్రం రౌరపు శబ్దాలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఐరన్ వేడెక్కింది. టేబుల్ మీద న్యూస్ పేపర్ పరిచి చీరను తీసుకొని వెళ్ళి దాని మీద ఉంచి జాగ్రత్తగా ఇస్త్రీ చేశాడు. పెళ్ళైనప్పటి నుంచి మామూలుగా బట్టలు చాకలిదానికి వేసినా అవసరమైనప్పుడు ఇంట్లోనే ఇస్త్రీ చేసుకోవటం ఇద్దరికీ అలవాటైంది. ఇస్త్రీ అయ్యాక చీర మడతపెట్టి అందులో అస్వాభావికంగా కానీ భార్యకు అనుమానం కలిగించే అంశం కానీ ఏమైనా ఉందా అని తీక్షణంగా చూశాడు. తృప్తి కలిగాక తీసుకొచ్చి పెట్టెలో పెట్టి యథాస్థానంలో ఉంచాడు. తర్వాత కాలు కాలిన పిల్లిలా గదిలో అటూ ఇటూ తిరిగాడు. ఒక్కొక్క నిమిషం నరక యాతనంగా గడవసాగింది. నీరసం ఆవహించి ఒళ్ళు తేలిపోతుంది. మెల్లగా సమయం ఆరైంది. వణుకుతున్న చేతులతో కిటికీ తలుపులు తెరిచాడు. ఆకాశాన మబ్బులు పలచబడి సూర్యరశ్మి వాటిని చీల్చుకొని వచ్చి భూమిని తాకుతుంది. ఇందిరప్రియ వచ్చే వేళైంది. అతనిలో రక్తం గడ్డకట్టినట్లుగా ఉంది. ఆఖరికి తన స్టేషన్కి వెళ్లాలని, భార్యను రిసీవ్ చేసుకోవాలనే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కూడా నశించిపోయింది. తలుపు చప్పుడైంది. వచ్చేసింది, వచ్చింది, నా అబద్ధాల ముఖాన్ని చూసేస్తుంది అని అనుకుంటూ లేచి ధైర్యం తెచ్చుకొని వెళ్ళి తలుపు తీశాడు. పాల మనిషి హమ్మయ్యా అని అనుకొని లోపలికి పోయి గిన్నె తీసుకొచ్చి నిలబడ్డాడు. ఇవాళ అమ్మగారు వస్తానన్నారుగా బాబుగారు, ఎప్పట్లా సేరుపాలు పోస్తాను అని అంది పాలమ్మి. అతను యాంత్రికంగా తలాడించి పాలు పోయించుకున్నాడు. మరో అరగంట గడిచినా ఇందిరప్రియ రాలేదు. వర్షం వలన రైలు లేటైందేమో. అతనికి స్టేషన్కి వెళ్ళి కనుక్కోటానికి కూడా భయమేసింది. కాఫీ కలుపుకొని వాటిని తాగి స్నానం చేసి కూర్చున్నాడు. 10 ఇందిరప్రియ రాలేదు. ఒక వంక భయం ఏడిపిస్తున్నా సరే అతనిలో ఆతృత కూడా ఎక్కువైంది. ఆఫీస్ వేళ కూడా దాటిపోయింది. ఆమె రావటం ఆలస్యమవుతూ ఉండేసరికి అతని పరిస్థితి మరీ అసందిగ్ధంగా తయారైంది. ఆమెను చూడాలన్న ఆరాటం, చూస్తే ఏం జరుగుతుందో అన్న బాధ అతన్ని వేధించసాగాయి. చేసేది లేక 10:30కు ఇల్లు తాళం పెట్టి తాళం చెవిని పక్కింట్లో ఇచ్చి ఇందిరప్రియ వస్తే ఇవ్వమని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్లో ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడిచింది. ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది అతనికి. ఎవరు పలకరించినా జవాబు చెప్పలేదు. ఏ పని చెయ్యలేకపోయాడు.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 5 గంటలు దాటింది. ఆమె తప్పకుండా వచ్చి ఉంటుంది అనే నమ్మకంతో ఉన్న అతనికి తలుపు తాళం చూడగానే ఆశ భంగమైంది. ఎలా రాసింది ఉత్తరంలో? ఒకరికొకరు కలుసుకొని ఆడుతూ పాడుతూ గడపవలసిన రోజు. ఆమె వస్తానని చెప్పి రాలేదు కదా. తనని మోసం చేసింది. ఇక ఆ ఇంట్లోకి ఆమె లేని శూన్యంలోనికి పోవటానికి ఇచ్చలేదు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వ్యక్తి కాలయక అస్థిమత హేతువే అయినా ఆ వ్యక్తికి కలుసుకోకుండా ఉండలేరు. ఒక్కొక్కరిలోని ఆకర్షణ అలాంటిది. తనలా బయటికి తిరిగి వస్తాను అని ఆమె వస్తే తాళం చెవి ఇవ్వమని పక్కింట్లో మరోసారి చెప్పి వెనక్కి తిరిగాడు. హోటల్కి వెళ్ళి కాఫీ తాగి 6 గంటల దాకా అంతు లేకుండా నడిచి ఆ తర్వాత ఏం చేయటానికి తోచక సినిమాకి వెళ్ళి కూర్చున్నాడు. ఇక ఈ రోజుకు ఇందిరప్రియ రాదు. ఆమెకు తన మీద కంటే ఆ తండ్రి మీదే ఎక్కువ మమకారం అని అనుకున్నాడు. తనకి అన్ని అబద్ధాలు రాసింది. అసలు తనంటే లక్ష్యమే లేదు. తను వెళ్ళింది ఏ సినిమాకి కూడా అతనికి గుర్తు లేదు. బయటకొచ్చిన తర్వాత ఇవాళ ఆకలి విషయమే గుర్తు రావటం లేదు. ఒకప్పుడు తనకు ఆకలి వేసేదా అనిపిస్తుంది. వివిధ ఆలోచనలతో పరధ్యానంగా ఇంటికి చేరుకున్న అతను లోపల దీపం వెలుగుతూ ఉండటంతో ఒక్క క్షణం నివ్వెరపోయి నిలబడ్డాడు. ముఖంలో నెత్తురు చుక్క లేకుండా ఒక్కసారిగా పాలిపోయింది. మనసులో భగవంతుణ్ణి ప్రార్థించుకొని ధైర్యమంతా కూడ తీసుకొని మెట్లెక్కి తలుపు తీశాడు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. చెయ్యి పడగానే వెంటనే తెరుచుకున్నాయి. ఆ తర్వాత లోపలికి అడుగుపెట్టిన అతను మళ్ళీ మరొక మారు నిర్ఘాంతపోయాడు. లేత ఆకుపచ్చ రంగు వెంకటగిరి నేతచీర కట్టుకొని సెగలో మల్లెచెండు తురుముకొని పందిరి మంచం మీద దేవతలా పడుకొని ఉంది ఇందిరప్రియ. అతని ముందు 10 సర్పాలు ఒక్కసారిగా బొసకొట్టినట్లుగా అయింది. లే, అక్కడి నుంచి లే ఇందిరప్రియ, నువ్వు ఆ చీర విప్పేయ్ అని గట్టిగా అరుద్దామనుకున్నాడు. కానీ అరవలేదు. కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాడు. ఆ చప్పుడు విని ఆమె ఒక్కసారిగా తల తిప్పి చూసింది. ఆనంద ఆశ్చర్యాలతో ఆమె కళ్ళు మెరుపులా మెరిశాయి. మంచం మీద నుంచి ఒక గెంతు గెంతింది. మరుక్షణంలో అతను ఆమె కౌగిలిలో ఉన్నాడు. నీరు, నేను తిరిగొచ్చేశాను నీరు. ఎన్నాళ్ళు నీకోసం నా ప్రాణం ఎంత కొట్టుకుందని నీ గురించి ఆలోచించని క్షణమే లేదు నీరు. నువ్వు గడుసువాడివి. నా గడుసుతనాన్ని మంట కలిపేశావు. అబ్బా, నన్ను విడిచి ఎలా ఉన్నావో ఇన్నాళ్ళు. ఒట్టిది, నీ ప్రేమంతా ఒట్టిదే. లేకపోతే నన్ను చూడకుండా ఎలా జీవించగలిగావు నువ్వు? నేర్చావులే. ఆమె కౌగిలిలో అతనికి ఊపిరి ఆడటం లేదు. మనసు నీరై ప్రవహిస్తే ముఖం ఆమె ఎంగిలితో తడిసింది. అయినా మాట్లాడకుండా అప్రభతుడై అలాగే నిలబడ్డాడు. మాట్లాడవేంటి నువ్వు? రాసిన టైంకి రాలేదని కోపం వచ్చిందా? ఏం చేయను చెప్పు. రాత్రి కురిసిన వర్షానికి రైళ్లు బయలుదేరలేదు. నా ప్రాణం ఎంత కొట్టుకుపోయిందో తెలుసా? నేనెంత తహతహలాడానో తెలుసా? ఆ భగవంతుడికే తెలుసు. అలా నిలుచుంటావేం, మాట్లాడు అని అంది. మామగారు కులాసాగా ఉన్నారా? అతని పెదవులు యాంత్రికంగా కదిలాయి. ఇప్పుడు బాగానే ఉంది. నిన్ను చూడలేదని నాన్న మహా ఇదైపోతున్నాడు. మనిద్దరిని ఒకసారి కలిసి రమ్మన్నాడు. అతని ముఖంలోకి చూసి విచారంగా, అయ్యో, ఈ నెల రోజుల్లో ఎంత చిక్కిపోయావో చూడు పాపిష్టి దాన్ని. ఇక నిన్ను విడిచి నేనెక్కడికి పోనుగా. బుద్ధొచ్చింది. దా, బట్టలు మార్చుకొని ఇద్దరం కలిసి భోంచేద్దాము అని అంటూ అతని చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళి పెట్టెలో నుంచి ఇస్త్రీ పంచే చొక్కా తీసిచ్చింది. ఇవాళ మనిద్దరికీ పండగ లాంటిదే. అయినా బయటికెళ్ళి ఇద్దరం సరదాగా గడపటానికి వీలు లేకుండా పోయింది. పోనీలే, మనిద్దరం కలిసి ఎక్కడ గడిపితే అక్కడే మన పండగ. త్వరగా బట్టలు మార్చుకొనిరా. ఈ లోపులో నేనన్నం వడ్డిస్తూ ఉంటాను అని అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. అతని గుండె దడదడా కొట్టుకుంటుంది. శరీరమంతా నీరసం మగత కమ్మేస్తూ ఉన్నాయి. యాంత్రికంగా బట్టలు మార్చుకొని వంటింట్లో గుండా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి ఆమె కంచాల నిండా వడ్డించి అంతా సిద్ధం చేసి ఉంచింది. ఆమె ఇంటికొచ్చాక వండిన అన్నం పువ్వులా పరిచి ఉంది.
ఎప్పుడు చేసిందో 2 కూరలు, పచ్చళ్ళు వడ్డించి ఉన్నాయి. అవి కాకుండా పుట్టింటి నుంచి తీసుకొచ్చిన పూతరేకులు, లడ్లు అలంకరించి ఉంది. నీకు పూతరేకులంటే ఇష్టం కదూ? అర డజనైనా తినకపోయావో నీతో నేను మాట్లాడను. ఏమిటి అలా చూస్తూ కూర్చుంటావు? తినకుండా భోజనమయ్యాక కావలసినంతసేపు చూడు. తనివితేరా అందంగా నవ్వింది. భోజనం చేస్తున్నంతసేపు ఆమె ఆనందంగా కబుర్లు చెప్తూ కవ్వించటానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా అతనిలో కదలిక లేదు. ఉన్నట్లుండి ఆమె మాట్లాడటం ఆపి అతని ముఖం వంక రెప్ప వెయ్యకుండా చూస్తూ, నీలో ఏదో మార్పొచ్చింది నీరు అని ఒక్కసారిగా అనేసింది. నిరీక్షణరావు ఉలిక్కి పడ్డాడు. ఆమె నిశిత నేత్రాలు తనలోని మాలిన్యాన్ని పరిశోధిస్తున్నాయా అనుకుంటూ, అబ్బే లేదే అన్నాడు తడబడుతూ. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఎప్పుడూ లేని స్తబ్దత, బెదురు, దాచుకుంటున్న ఉద్వేగం మిమ్మల్ని ఆవహించాయి. కారణం ఏమిటో చెప్పండి. నాకు చెప్పరు? ముందు కొంగి అతని ముఖంలో ముఖం పెట్టి ఆపేక్షగా బాధగా అడిగింది. అతనికి భయం వేసింది. తను దొరికిపోతున్నాడా అని. ఈ రహస్యాన్ని ఎలా దాచుకోవటం? నిజమెందిర ప్రియా, కారణం ఏమీ లేదు. నువ్వు లేని వెలితి నన్ను జడుడిగా చేసింది అంతే అని అన్నాడు. అంతేనా అని అంది ఆమె నిట్టూర్చి. కానీ ఆమె గొంతులో అంత తృప్తి కనపడలేదు. భోజనాలు ముగిసిపోయాయి. వంటింటి పని ముగించుకొని అక్కడికి వచ్చి ఆమె మంచాన్ని శుభ్రంగా దులిపి పక్క చక్కగా వేసింది. భర్త వైపు తిరిగి నవ్వుతూ, మీకిష్టమైనటువంటి చీర కట్టుకున్నాను. ఈ రోజున బాగుందా అని అంది నవ్వుతూ. అతని గాయాన్ని స్పిరిట్తో కడిగినట్లుగా అయింది. విప్పేయ్ ప్లీజ్, నా మీద కనికరించి ఆ చీర విప్పేయ్ అని అరుద్దామనుకున్నాడు. ఆ బాగుంది అని అన్నాడు ఆమె చూపులు తప్పించుకుంటూ. ఆమె గడియారం వంక చూసి, అబ్బా 11 అవ్వస్తుందండి, ఇక పడుకుందాం రండి అని అంది మృదువుగా. అతను తలూపి దగ్గరకొచ్చాడు. ఆమె బెడ్ లైట్ వెలిగించి గోడకు తగిలించి స్విచ్ ఆఫ్ చేసి మంచం దగ్గరికి వచ్చింది. అతని భుజం మీద చెయ్యి వేసి, ఏమండి నాలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగింది. లేదే, ఎప్పట్లాగానే ఉన్నావు కదా. సరే రండి. ఇద్దరు మంచం మీదకి వెళ్ళి కూర్చున్నారు. ఆమె లోపలికి జరిగి అతని ఒడిలో తల పెట్టి పడుకొని చెయ్యి తన హృదయం పైన ఉంచుకొని, ఏడాది క్రితం మనమెవరమో ఒకరంటే ఒకరికి తెలియదు. ఇప్పుడు మనమెంత ఏకమైపోయామో చూడండి అని అంది అనుభూతుల కంఠంతో. ఆ మంచం మీద ఆమెతో అలా గడపటం అతనికి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. శరీరమంతా మంటలు ఎగజిమ్ముతూ ఉన్నాయి. జవాబు చెప్పరేమండి ఇందిరప్రియా అని అన్నాడు గాద్గతిక కంఠంతో. నన్ను మోగవాణ్ణి చేసేశావుగా నువ్వు. నీరు, అదేమిటి నీ కంఠం? ఇందిరప్రియా, ఇక నుంచి నన్ను ఒక్క నిమిషమైనా ఒంటరిగా ఉంచొద్దు. నువ్వు లేని నేను బలహీనుణ్ణి. నువ్వు లేని నేను తైలం లేని దీపాన్ని. నువ్వు నా రక్షణవి, నాకు రక్షవి. ఏది నా చెయ్యి వదులు, నీ పాదాలు తాకని అని అనగానే, నీరు ఏమిటిది, నీకు పిచ్చా అని అంటూ ఆమె అతన్ని గట్టిగా తన మీదకి లాక్కుంది. అతని ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా లాక్కుంది. అతని శరీరాన్ని ప్రేమగా నిమిరింది. వెర్రి, నీకింత పసితనమైతే ఎలా నాన్నా అని అంది గాబరాగా. అతను రాను రాను ఆమెలో కరిగిపోతున్నాడు. ఇరువురు అస్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. హఠాత్తుగా అతనికి జ్ఞానోదయం కలిగినట్లుగా అయింది. వద్దు ఇందిరప్రియ, ఈవేళ వద్దు అని అన్నాడు చప్పున గోడవైపుకు తిరిగి. ఆమె ఆశ్చర్యాన్వితమైంది. అతన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ, మనం ఒకరినొకరు కవ్వించుకుంటూ సంతోషంగా గడపవలసిన ఈ రోజు ఏమిటి ఈ చేష్టలు, అసలేం జరిగింది నీకు అని అడిగింది. విషయం ఏమిటో చెప్పేద్దాము అని నోటిదాకా వచ్చింది. కానీ అనుకోకుండా బొంకాడు. నాకీవేళ గుండెల్లో నొప్పిగా ఉంది. ఇందిరప్రియ వ్యధిత హృదయురాలైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అయ్యో భగవంతుడా, ఈ రోజులా తగలటిందేమిటి, ఇదంతా నేనే చేసుకున్నాను అని అంటూ అతని జుట్టులోకి వేళ్లు పోనించి ఒక్కసారిగా దువ్వుతూ, సరే నువ్వు హాయిగా పడుకొని విశ్రాంతి తీసుకో. నువ్వు చల్లగా ఉన్న రోజే నాకు పండుగ అని అంది అతన్ని మరింత దగ్గరగా లాక్కుంటూ. నీరు, జన్మ జన్మలకు
నీ భార్యగానే ఉండాలని కోరుకుంటున్నాను. మధ్యలో ఎవరైనా సరే తలదూర్చాలని ప్రయత్నిస్తే వాళ్ళని చీల్చి చెండాడుతాను. వాళ్ళ రక్తం కళ్ళ చూస్తాను. పడుకో, నిద్రపో. చంటి పిల్లాడిలా నాలో ఒదిగిపోయి ఆమె అతని వీపు మీద చెయ్యి వేసి నిమరసాగింది. అతని కళ్ళ నుంచి నీళ్లు కారుతున్న సంగతి ఆమె గుర్తించనే లేదు. ఆ పందిరి మంచం అతనికి ముళ్ళ పానుపు వలె ఉన్న సంగతి, ఆమె కట్టుకున్న చీర అతన్ని కాలుస్తున్న సంగతి ఆమెకు తెలియనే లేదు. అలా మంటతో ఏడుస్తూ గిలగిలలాడుతూ అతను ఎప్పటికో నిద్రపోయాడు. అంతే, అది అతని జీవితానికి తీరని సమస్యగా పరిణమించింది. ఈ రహస్యం దాచుకోవటానికి అతని ఇరుకు హృదయంలో చోటు ఉండటం లేదు. చెప్తే అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. సంసార నౌక నిర్దయంగా తునకలైపోతుంది. రోజు ఆ మంచం మీద పడుకోవాలి. ఆ చీర తరచూ కళ్ళబడుతూ ఉంటుంది. ఆ రాత్రి జరిగిన సంఘటన అతని ముందు వివిధ రూపాలతో సాక్షాత్కరిస్తుంది. ఈ అగ్నిని అతను దాచుకోలేకపోతున్నాడు. చిక్కి శల్యమైపోతున్నాడు. సరిగ్గా అన్నం కూడా తినటం మానేశాడు. ఎప్పుడు పరధ్యానంగా ఉంటాడు. ఆమె ముట్టుకోపోతే దూరంగా తొలగిపోతాడు. ఆమె అతని వంక నిశితంగా చూస్తే ముఖం చాటు చేసుకుంటాడు. ఇందిరప్రియ అతని బాలకం చూసి బెంగ పెట్టుకుంది. అసలు ఏం జరిగింది నీరు? ఎందుకు నీవిలా అయిపోతున్నావు? నా ముందు ఏమీ దాచొద్దు. అసలు నిజం చెప్పు. అది ఎలాంటి విషయమైనా సరే నేను భరిస్తాను. నువ్వు దేనికో పశ్చాత్తాప పడుతున్నావు. నాకు చెప్పేసేయ్. నేను నీ భార్యను కదా. నా ముందు రహస్యాలు ఉంచుకోకు అని ఆమె ఎన్నో విధాలుగా ప్రాధేయపడేది. ఊహు, అతను చెప్పలేడు. ఆమె అలా అంటుంది కానీ ఈ నిజాన్ని ఆమె భరించలేదు. అది బయటకొచ్చిన క్షణంలో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ అశాంతితో అతను కృషించిపోతున్నాడు. రాత్రిలో నిద్రలో కలవరిస్తున్నాడు. ఆఫీస్కి సరిగ్గా వెళ్ళటం కూడా మానేశాడు. అతనికి జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గటం లేదు. ఇందిరప్రియ హడలిపోయింది. డాక్టర్లు వస్తున్నారు, మందులు పూస్తున్నారు. అతనికి నిమ్మళించటం లేదు. దేవుడా, నా మాంగళ్యం కాపాడు, నన్ను ఉద్ధరించు. ఒక సాయంత్రం అతను మాగన్నుగా నిద్రపోతూ ఉన్నాడు. ఆ రోజు శుక్రవారము. ఆమె మెల్లగా తలుపులు దగ్గరికి వేసి కనకదుర్గమ్మ గుడికి బయలుదేరింది. తన దాంపత్యాన్ని నిలబెట్టమని అమ్మవారిని ప్రార్థించి పూజ ముగించుకొని మొక్కుకొని ఇంటికి తిరిగి వచ్చేసింది. పందిరి మంచం మీద భర్త లేడు. ఆమె కళ్ళు నులుముకొని చూసింది. అసలు గదిలో పందిరి మంచమే లేదు. కలిగిన విభ్రాంతిలో నుంచి తేరుకుంటూ ఉండగా పెరట్లో నుంచి ఏవేవో శబ్దాలు వినిపించాయి. గబగబా వంటిల్లు దాటి పెరట్లోకి వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. నిరీక్షణరావు ఒక చేతితో గొడ్డలిని, మరొక చేతిలో ఆకుపచ్చ రంగుచీర పట్టుకొని నిలబడ్డాడు. పందిరి మంచం ముక్కలు ముక్కలుగా చెయ్యిపడి పెరట్లో పోసింది. అంతకు ముందే కెరసనాయలు దాని మీద కుమ్మరించి నిప్పు అంటించినట్లుగా ఉన్నాడు. పెద్ద మంటలు లేచి కొయ్య ముక్కలు తగలబడిపోతూ ఉన్నాయి. మంట బాగా రాజుకోగానే తన చేతిలోని చీరని అందులోకి విసిరేసి ఉన్మత్తుడిలా తిలకిస్తూ నిలబడ్డాడు. ఇందిరప్రియ రక్తం గడ్డకట్టినట్లుగా అయింది. తూలిపడబోయి ఎలాగో నిలదొక్కుని నిలబడింది. వెనక సవ్వడి విని నిరీక్షణరావు తల తిప్పి చూసి ఆమె దగ్గరికి వచ్చి, చూడిందిరప్రియ, నీ ముందు ఎన్నాళ్ళు దాచిన రహస్యం ఇప్పుడు తగలబడుతుంది. నీవు ఇంట్లో లేని సమయాన నీ చీర కట్టుకున్న ఓ యువతితో మన పందిరి మంచం మీద పాపం చేశాను. అంతా దైవికం. ఎన్నాళ్ళు నాలోనే దాచుకున్నాను. ఇక దాచుకోలేకపోయాను. ఆ 2 జ్ఞాపకాలు నశించిపోతే గాని నాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు నాకే జ్వరమూ లేదు. ఎక్కడలేని బలముంది. నీకు చేసిన ద్రోహాన్ని చేతులు కట్టుకొని ఒప్పుకుంటున్నాను. ఇందిరప్రియ, నాకే శిక్షైనా విధించు, నేను సంతోషంగా భరిస్తాను. కానీ ఆత్మహత్య మాత్రం చేసుకోకు. ఆ ఒక్క ఉపకారం చెయ్యి అని అన్నాడు. ఆమె కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. అతని మాటలు ఏ లోకం నుంచో వినవస్తున్నట్లుగా వినిపిస్తున్నాయి. అదే జరగకూడదు అని అనుకున్నాను. ఈ రహస్యం ఆయన చెప్పకపోయినా బాగుండేది. కోట్ల కొలది దాంపత్యాలలో మాది ఒకటైపోయింది. ఆమె
కింద పడిపోతూ ఉండగా అతను అందుకున్నాడు. ఆమె కళ్ళు తెరిచేసరికి అతని ఒడిలో ఉంది. అతని చెయ్యి ఆమె పాదాల మీద ఉంది. ఇందిరప్రియ, నన్ను క్షమించవు? అతను చిన్న పిల్లవాడిలా ఏడుస్తున్నాడు. ఆమె అతని చేతిని బలహీనంగా తన అధీనంలోకి తీసుకుంది. ముఖం మీద పడిన ముంగురుల్లో నుంచి అతని వంక దీనంగా చూసింది. క్షమించక్కర్లేదు, మెల్లగా మర్చిపోదాము, అలవాటు పడదాం అని అంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ పేరు చేరా మంచం. రచించిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.